సో లాస్ట్ క్లాస్లో మీకు గ్రూప్ థియరీ కాన్సెప్ట్ చెప్పాను. సో గ్రూప్ అవ్వాలంటే 4 కండిషన్లు అని చెప్పాను కదా. ఏంటంటే క్లోజర్ అవ్వాలి, అసోసియేటివ్ అవ్వాలి, ఐడెంటిటీ అవ్వాలి, ఇన్వర్స్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఇంకో కమ్యూటేటివ్ కూడా సాటిస్ఫై అవ్వాలి అని ఆల్రెడీ మీకు వీడియో చేసాం గ్రూప్ థియరీ, అవునా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. గ్రూప్ థియరీ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్ prove that set of matrices A alpha is equals to cos alpha minus sin alpha cos alpha where alpha belongs to R forms a group with respect to multiplication of matrices. With respect to multiplication of matrices, if cos theta equal to cos phi implies theta equal to phi. చాలా ఇంపార్టెంట్ ఇది సమ్ము. సో గ్రూప్ థియరీకి గ్రూప్కి ఎగ్జాంపుల్ ఇది, అదంతా గ్రూప్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు, వాళ్ళు అక్కడ సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ ఐ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని. అయితే ఇది గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. గ్రూప్ అవ్వాలంటే ఫస్ట్ క్లోజర్ అవ్వాలి, నెక్స్ట్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అవ్వాలా. సో ఈ 4 కండిషన్లు మనం ప్రూవ్ చేద్దాం, ఓకేనా. జాగ్రత్త చూడండి. ఫస్ట్ గివెన్ set of all matrices ఏమి ఇచ్చారమ్మా, ఏ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని ఇచ్చారా లేదా. ఇది మనం ఫస్ట్ క్లోజర్లో సాటిస్ఫై అయ్యేదో చూడాలి. క్లోజర్ మనం ఆపరేషన్ ఏం తీసుకోమన్నారు, వాళ్ళు మల్టిప్లికేషన్ అన్నారా అంటే ఇంటూ తీసుకోవాలి. క్లోజర్లో ఫస్ట్ సాటిస్ఫై చేస్తారు. సెట్లో 2 ఎలిమెంట్స్ క్లోజర్లో అంటే ఏంటి, జనరల్ కండిషన్ రాసుకోవాలి ముందు. క్లోజర్లో అంటే సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఆ 2 మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే సెట్లో ఉండాలి. ఇది క్లోజర్లో జనరల్ ఫామ్. ఇది సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుని మల్టిప్లికేషన్ అన్నారు కాబట్టి 2 గుణించాలి, మళ్ళీ అదే సెట్లో వచ్చేయాలి. దాన్నే క్లోజర్లో అంటాం. సో ఇక్కడ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ ఆల్ఫా ఒక ఎలిమెంట్, ఏ బీటా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సో ఎలా చూడండి, ఏ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇంకో ఎలిమెంట్ తీసుకోండి, ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. ఇంకో ఎలిమెంట్ ఏ బీటా తీసుకోండి. ఏ బీటా అనేది కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. అలా సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 2 మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇది సెట్లో రావాలి. సో 2 మల్టిప్లై చేద్దాం. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా మైనస్ సైన్ బీటా కాస్ బీటా. అర్థమైందమ్మా. 2 మల్టిప్లై చేద్దాం, ఏమొస్తుంది అప్పుడు, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. అది ఫస్ట్ది. రెండోది ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అంటే ఏంటి, మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా. జస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంతే, అవునా కదా. నెక్స్ట్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఉంది కదా, మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ cos alpha cos beta. అర్థమైందమ్మా.
సి అంటే కాస్ అని గుర్తుపెట్టేసుకున్నాయి, సిఓఎస్ అని సరిగ్గా రాలేదు చూడండి. ఇక్కడ చూడండి కాస్ ఆల్ఫా కాస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా నేను ఇచ్చు, ఏ ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఇక్కడ చూడండి ఆల్ఫా బదులు ఇక్కడ ఆల్ఫా ఉంది, ఆల్ఫా 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 ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా యాంగిల్ ఉండాలి, అప్పుడే క్లాజర్లో సాటిస్ఫై అయింది. చూడండి మైనస్ కామన్ తీసింది, మైనస్ కామన్ తీసేస్తే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ మళ్ళీ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. చూడండి యాంగిల్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుంటే అన్ని యాంగిల్స్ ఆల్ఫా ప్లస్ బీటాలు వచ్చినాయి, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, కాబట్టి సరిపోయింది లేదా. దేర్ఫోర్ బిలాంగ్స్ టు సెట్, సెట్ చెందింది లేదా. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఆల్ఫా, దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, క్లోజర్లా సాటిస్ఫైడ్, క్లోజర్లా సాటిస్ఫైడ్. సో క్లాజర్లో ఏం చెప్తుంది, సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోండి, 2 మల్టిప్లై చేయండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఎందుకు చేయాలి, వాళ్ళు మల్టిప్లికేషన్ చేయమన్నారు కాబట్టి. సో 2 సెట్లో ఉన్నాయి కాబట్టి క్లాజర్లో సాటిస్ఫై అప్పుడు అవుతుంది. సో దీనికోసం 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, 2 మల్టిప్లై చేసాం, సేమ్ అది సేమ్ థియరీలో వచ్చింది కాబట్టి క్లాజర్లో సాటిస్ఫై. అర్థమైందా, రాసుకోండి అక్కడ. సో బిలాంగ్స్ టు జీ, అది అయిపోయిందా. ఇది క్లాజర్ రాసారమ్మా, బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ రెండోది అసోసియేటివ్ లా. రెండోలా అసోసియేటివ్ లా. ముందు మనకి జనరల్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండోది అసోసియేటివ్, అసోసియేటివ్ లా. జనరల్ ఫార్మ్ ఏంటి, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ అయితే ఇంటూలో ఏంటి అసోసియేటివ్లా, ఏబి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ. ఇది అసోసియేటివ్ యొక్క జనరల్ ఫార్మ్స్. ఏబి ఇంటూ సి చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో ఏ ఇంటూ బీసీ చేసినా అదే ఆన్సర్ రావాలి, అప్పుడే అసోసియేటివ్గా సాటిస్ఫై అయినట్టు. సో చూడండి ఎలాగో. సో 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి సరే, ఏబిసి బిలాంగ్స్ టు జీ అవర్. ఏబిసి అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏ ఆల్ఫా తీసుకోండి ముందు. ఏ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అలాగే ఏ బీటా తీసుకోండి. ఏ బీటా అంటే ఏంటి, కాస్ బీటా మైనస్ సైన్ బీటా, సైన్ బీటా కాస్ బీటా. అవునమ్మా. తర్వాత మూడోది ఏ గామా తీసుకోండి. కాస్ గామా మైనస్ సైన్ గామా, సైన్ గామా కాస్ గామా. అలాగా ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా బిలాంగ్స్ టు సెట్ జీ. జీలో ఎలిమెంట్స్ తీసుకోవాలి. అలాగా అర్థమైందా. అసోసియేటివ్ అనేసరికి 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి సెట్లో. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ, సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ కదా, అందువల్ల తీసుకోవాలి. ఏ ఆల్ఫా ఏ బీటా ఏ గామా. ఇప్పుడు మనం ఇంప్రూవ్ చేయాలి. ఏబి ఇంటూ సి, ఏ బదులు ఏ ఆల్ఫా, ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏమో ఫస్ట్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా అని చెప్పండి. ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఇదేంటి కాస్ బీటా మైనస్ సైన్ బీటా, సైన్ బీటా కాస్ బీటా. అవునమ్మా.
సో రెండు మల్టిప్లై ఇందాక ఆల్రెడీ మల్టిప్లై చేస్తాం మనం. ఇదే క్లాజర్లో చేసాం కదా, ఏమొచ్చింది ఆన్సర్? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చిందా లేదా? ఇందాక మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏం కట్టాలి? ఏబి ఇంటూ సి అంటే అర్థం ఏంటి? ఏ ఆల్ఫా ఏ బీటా ఇంటూ ఏ గామా కట్టాలి. అంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా కడితే ఒక ఆన్సర్ వచ్చింది కదా, వచ్చిందని ఏ గామాతో మల్టిప్లై చేయాలి. అంటే ఏమొచ్చింది? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా తర్వాత సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా తర్వాత కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఏ గామా అంటే ఏంటి? కాస్ గామా మైనస్ సైన్ గామా తర్వాత సైన్ గామా కాస్ గామా అవునా కదా? జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ గామా కాస్ ఆఫ్ అయితే రాసుకోండి. సో ఏమొచ్చింది? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ గామా తర్వాత మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ గామా. ఇది ఫస్ట్ది, జస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. తర్వాత మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం మైనస్ ఉంది కదా ఇక్కడ, ఏనా మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ గామా మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ గామా. ఇంకా ప్లేస్ రావాలంటే that is equals to cos of alpha plus beta into cos gamma minus sin of alpha plus beta into sin gamma. Next minus cos of alpha plus beta into sin gamma minus sin of alpha plus beta into cos gamma. Next one is same matrix multiplication. Sin of alpha plus beta into cos gamma plus cos of alpha plus beta into sin gamma. Next last column minus ఉంది కదా, minus sin of alpha plus beta into sin gamma తర్వాత ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ గామా. మీరైనా చేసేవచ్చు, అర్థం అవ్వకపోయినా ఇక్కడ రైటింగ్ అర్థం అవ్వకపోయినా మీరైనా చేసేవచ్చు. ఈజీ. దట్ ఈక్వల్ టు మరి చూడండి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి తేడా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అలాగే మైనస్ కామన్ తీసింది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అలాగే సైన్ ఏ కాస్ ప్లస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. తర్వాత మళ్ళీ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అది ఎల్హెచ్ఎస్. ఏ ఆల్ఫా ఏ బీటా ఇంటూ ఏ గామా వాల్యూ లేదు, ఏబి ఇంటూ సి వాల్యూ లేదు. ఇప్పుడు మనం చేయాలి ఏ ఇంటూ బీసీ చేయాలి, సేమ్ ఆన్సర్ రావాలి. ఏ ఇంటూ బీసీ అంటే ముందు ఏం ఫైన్ చేయాలి, బి ఇంటూ సి ముందు ఫైన్ చేసి వచ్చిందని ఏదో మల్టిప్లై చేయాలి. ఇక్కడ దాకా రాసుకో. సో ఇప్పుడు ఇదేంటి ఏబి ఇంటూ సి. ఇప్పుడు మనం ఏం చేయాలి ఏ ఇంటూ బీసీ అంటే ముందు మనం బీసీ చేసేయాలి, బ్రాకెట్లో ముందు చేసేయాలి. బీసీ ఏంటి? సో ఇప్పుడు ఏం చేయాలి ఏ బీటా ఇంటూ ఏ గామా ముందు కట్టాలి. ఏ బీటా ఇంటూ ఏ గామా. సో ఏ బీటా ఎంత కాస్ బీటా మైనస్ సైన్ బీటా సైన్ బీటా కాస్ బీటా ఇంటూ ఏ గామా అంటే ఏంటి కాస్ గామా
మైనస్ సైన్ గామా కాస్ గామా. రెండు జాగ్రత్తగా మల్టిప్లై చేయండి. సో ఏమొస్తుంది మరి ఫస్ట్ కాలం కాస్ బీటా కాస్ గామా మైనస్ సైన్ బీటా సైన్ గామా. జస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంతే. మైనస్ కాస్ బీటా సైన్ గామా మైనస్ సైన్ బీటా కాస్ గామా. అలాగే రెండోది సైన్ బీటా కాస్ గామా ప్లస్ కాస్ బీటా సైన్ గామా. నెక్స్ట్ మైనస్ సైన్ బీటా సైన్ గామా ప్లస్ కాస్ బీటా కాస్ గామా. అవునమ్మా. సో ఏమొస్తుంది ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏమొస్తుంది కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అలాగే మైనస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా అలాగే సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా తర్వాత కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. బీసీ దీన్ని ఏతో వాటిలో చేయాలి. ఏ ఇంటూ బీసీ కదా. ఏంటండి ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఏ గామా ఈక్వల్ ఏ ఆల్ఫా అంటే ఏంటి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఇంటూ ఏ గామా. రిజల్ట్ ఏమవుతుంది కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా మైనస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా తర్వాత సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. మరి సేమ్ మల్టిప్లికేషన్ చేయండి. కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ గామా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ గామా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుందండి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది కూడా ఏమొస్తుంది మైనస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా తర్వాత సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో రెండు ఆన్సర్ ఎలా వచ్చాయి ఈక్వల్గా వచ్చాయి లేదా. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఏ బీటా ఇంటూ ఏ గామా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఏ గామా. ఇది అసోసియేటివ్లా సాటిస్ఫైడ్. దేర్ఫోర్ అసోసియేటివ్లా సాటిస్ఫైడ్. సో క్లాజర్లా సాటిస్ఫై అయిపోయింది, అసోసియేటివ్లా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇలా ఐడెంటిటీలా ఇక్కడ దాకా రాసుకోండి. నెక్స్ట్ ఐడెంటిటీలా జనరల్ ఫామ్ ఏంటి ఐడెంటిటీలా ఇంటూలో ఏ బిలాంగ్స్ టు జీ ఈ బిలాంగ్స్ టు జీ ఎంప్లాయీస్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఇది ఐడెంటిటీలా. అంటే ఏ ఇంటూ ఈ చేసిన ఈ ఇంటూ ఏ చేసిన ఆన్సర్ ఏ రావాలి. ఈ అనే ఎలిమెంట్ ముందు ఐడెంటిటీ ఎలిమెంట్ జీలో ఉండాలి. సో మనకి ఇచ్చిన సెట్లో మ్యాట్రిసెస్గా ఇచ్చారు. మ్యాట్రిసెస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి 1 0 0 1 ముందు ఇది ఉందని ప్రూవ్ చేయాలి సెట్లో. అప్పుడు ఐడెంటిటీలో ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దీనికోసం చూడండి జనరల్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ జనరల్ ఫార్మ్ అన్నమాట ఐడెంటిటీలాకి. అంటే ఈ అనే ఎలిమెంట్ ముందు జీరో ఉందని చూపించాలి ముందు మనం, అప్పుడు ఫైండ్ చేయాలి. చూడండి ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏమి ఇచ్చారు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని ఇచ్చారా. ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ జీరో తీసుకోండి. అంటే ఆల్ఫా బదులు జీరో యాంగిల్ రాయండి. కాస్ జీరో మైనస్ సైన్ జీరో సైన్ జీరో కాస్ జీరో. కాస్ జీరో ఎంత 1 కదా 1 సైన్ జీరో 0 0 1. సో ఇదేంటి ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో ఉందా కదా. ఇదో ఐడెంటిటీ ఎలిమెంట్ సెట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి ఏ ఇంటూ ఐడెంటిటీ ఎలిమెంట్ చేయాలి. ఏంటి ఏ ఆల్ఫా ఇంటూ ఐ. ఏ ఆల్ఫా అంటే ఏంటి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఐ ఏంటి 1 0 0 1. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది
కాస్ ఆల్ఫా ఇంటూ 1 కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా 0 0. సో కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇలా దట్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా. మళ్ళీ అదే వస్తుంది చూసారా. సో ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు ఏ వస్తుందా లేదా, ఇగో ఏ ఆల్ఫా ఇంటూ ఐ ఈక్వల్ టు ఏ ఆల్ఫా. అలాగే ఐ ఇంటూ ఏ ఆల్ఫా ఇక రివర్స్ చేయాలి సార్, ఈక్వల్ టు కూడా ఏ ఆల్ఫా వస్తుంది. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా. దేర్ఫోర్ దీని అర్థం ఏంటి, ఐడెంటిటీలా సాటిస్ఫైడ్, ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏలా ఇన్వర్స్ లా. నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా అంటే ఏంటి, జనరల్ ఫామ్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ అవ్వాలి. అంటే రెండు ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి, అవునా కదా. సో ఇక్కడ ఏ ఆల్ఫా ఈక్వల్ టు ఏమిచ్చింది కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కదా ఇచ్చారు. ఇప్పుడు డెట్ ఏ కడదాం, డెట్ ఏ ఆల్ఫా కడదాం, డిటర్మినెంట్ కట్టండి. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో డెట్ కడితే ఏమొస్తుందా, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1. సో నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. డెట్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం కట్టాలి, ఏ ఆల్ఫా ఇన్వర్స్ ముందు ఫైండ్ చేయాలి. సో ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, 1/det ఇంటూ ఏ ఆల్ఫా ఇంటూ ఎడ్జసెంట్ ఆఫ్ ఏ ఆల్ఫా. సో 1/det 1/1 ఇంటూ ఎడ్జసెంట్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఏ ఆల్ఫా ఎడ్జసెంట్, ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఎలా కడతాం, ఈ రెండు జస్ట్ రివర్స్ చేయాలి. ఫార్ములా చూడండి, డిఏ మైనస్ బి మైనస్ సి ఆన్సర్ ఫార్ములా అది. డిఏ మైనస్ బి మైనస్ సి ఇప్పుడు దానికి అప్లై చేయండి. సో 1/1 అంటే 1 కదా. సో ఏమొస్తుంది, డి అంటే ఏంటి, ఏబిసిడి అమ్మ అయిపోయింది. డిఏ అంటే రెండు రివర్స్ చేయాలి, కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ బి, దీన్ని మైనస్తో మల్టిప్లై చేయండి, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ బి మైనస్ సి అదమ్మా. ఇది ఏ ఇన్వర్స్, ఏ ఆల్ఫా ఇన్వర్స్. మనం ఎంఫైన్ చేయాలి, రెండు ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి, ఏ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఇన్వర్స్ చేద్దాం. ఏ ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ చేద్దాము, ఐడెంటిటీలో రాసుకోండి ముందు. సో ఇక్కడ చూడండి, దట్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫాని కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని రాద్దాం. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా, అవును కదా. సైన్ అలాగే మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని రాయండి. దీన్ని సైన్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఈ వాల్యూ మారదు. దీన్ని కూడా సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని రాయండి, అలాగే కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని రాయండి. అంటే ఇక్కడ యాంగిల్ ఏముంది మైనస్ ఆల్ఫా, అంటే దీన్ని ఏమన్నా వచ్చు ఏ మైనస్ ఆల్ఫా. ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ మైనస్ ఆల్ఫా అంటే ఆల్ఫా బదులు మైనస్ ఆల్ఫా వచ్చిందో లేదో చూసుకోండి, వచ్చిందా లేదా. దేర్ఫోర్ బిలాంగ్స్ టు జీ, అంటే ఇన్వర్స్ అనేది జీలో ఉంది అని అర్థం. దేర్ఫోర్ ఏ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ, జీలో ఉంది ముందు అనుకోవచ్చు. మనం ఏం చేయాలి, ఏ ఆల్ఫా ఇంటూ ఏ మైనస్ ఆల్ఫా అన్న ఏ ఆల్ఫా ఇన్వర్స్ అన్న ఉంటాయి, ఏ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఫైండ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, ఏ ఆల్ఫా అంటే ఎంత కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఏమొచ్చింది
కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాదు కదా, మైనస్ ఇక్కడ మైనస్ సైన్ ఆల్ఫా అవును కదా, కదా ఇన్వర్స్ మనం ట్రై చేసినప్పుడు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ కాస్ ఏ కాస్ బి అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అలాగే చూడండి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా రెండు ఈక్వలే, జీరో ఒకటి ప్లస్ ఒక మైనస్. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా జీరో రెండు ఈక్వల్. కాస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ అంటే 1 కదా, సో ఏమొచ్చింది 1 0 0 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు I. వచ్చే లేదా దేర్ఫోర్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఈ వచ్చింది చూడండి ఐడెంటిటీ ఎలిమెంట్. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఈక్వల్ టు I ఈక్వల్ టు రివర్స్ చేసిన అదే వస్తుంది ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఏ ఆల్ఫా. దీని అర్థం ఏంటి, దేర్ఫోర్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. క్లాజర్ అయిందా, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది, కాబట్టి గ్రూప్. రాసుకోండి ఇక్కడ కంక్లూజన్ చెప్తాం. దేర్ఫోర్ లాస్ట్ మనం ఏం చెప్పచ్చు, క్లాజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది. దేర్ఫోర్ G ఈజ్ ఏ గ్రూప్ అండర్ మల్టిప్లికేషన్. అండర్ మల్టిప్లికేషన్ అదమ్మా, గ్రూప్ అవ్వాలంటే 4 కండిషన్లు అవ్వాలి. దీన్ని కొరకు ఎలా చేస్తుంటే G కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని సింపుల్గా రాయొచ్చు. G కామా డాట్ అనగానే మల్టిప్లికేషన్ అర్థం, ఈజ్ ఏ గ్రూప్. అర్థమైందమ్మా, ఇది తెలిసిందా, లెక్క తెలిసిందా. మరి ఎబిలియన్ గ్రూప్ అవుతుందా, సో ఇక్కడతో సమ్ అయిపోయింది, ఇక్కడ దాకా రాసుకోండి. సో ఇప్పుడు ఎబిలియన్ గ్రూప్ అవుతుందా అంటే, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, కమ్యూటేటివ్ కూడా సాటిస్ఫై అవ్వాలి. కమ్యూటేటివ్ అంటే అర్థం ఏంటి, ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వాలి, అంతే కదా. అంటే ఏ ఆల్ఫా ఇంటూ ఏ బీటా ఈక్వల్ టు రివర్స్ ఏ బీటా ఇంటూ ఏ ఆల్ఫా చేసిన ఆన్సర్ రావాలి. వస్తుందో లేదో మీరు చెక్ చేయండి, ఏబిలియన్ అవుతుంది కదా, ఓకేనా. సో ఇక్కడ దాకానే సమ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇది గ్రూప్ యొక్క ఎగ్జాంపుల్ రాసుకోండి. నెక్స్ట్ గ్రూప్లో ఇంపార్టెంట్ సమ్, సెకండ్ సమ్. ఇవన్నీ గ్రూప్ యొక్క ఎగ్జాంపుల్స్. మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ గ్రూప్ అనగానే ఈ 4 కండిషన్లు ప్రూవ్ చేయాలి. క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఎబిలియన్ అంటే కమ్యూటేటివ్ కూడా ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ సమ్ రాయండి. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్ 5 ప్రూవ్ దట్ ది సెట్ Z of all integers form an abelian group with respect to operations defined by A star B is equals to A plus B plus 2 for all A comma B belongs to Z. వీళ్ళు కండిషన్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనకి కండిషన్ ఇస్తారు. సో ఇక్కడ మనకి కండిషన్ ఇస్తారు, ఈ కండిషన్ దగ్గర మనం ప్రూవ్ చేయాలి. చూడండి వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు, prove that the Z of all integers form a abelian group అని ప్రూవ్ చేయాలి ఈ కండిషన్ తోటి.
ఏబిలియన్ గ్రూప్ అంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్. 5 ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ద ఫస్ట్ కండిషన్ రాసుకోవాలి. గివెన్ ద operations defined, given that a star b is equals to a plus b plus 2 for all a comma b belongs to z అనే కండిషన్ తీసుకోండి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్లోజర్ లా ఏం చెప్తుంది? జనరల్ కండిషన్ రాసుకోవాలి ముందు. ఏ కామా బీలు 0 తీసుకుంటే ఏ ఇంటూ బి తీసుకున్నా 0 ఉండాలి అనేది క్లోజర్. ఇది కదా క్లోజర్లో చెప్తుంది. 2 ఎలిమెంట్స్ బి 0 తీసుకుంటే వాటిని మల్టిప్లై చేసినా కూడా యాడ్ చేసినా కూడా అదే గ్రూప్లో ఉంటే క్లోజర్లో సాటిస్ఫై చేసినట్టు. మల్టిప్లికేషన్కి మల్టిప్లై చేయాలి, ఎడిషన్కి ఎడిషన్ చేయాలి. సో ఇంకా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఏ కామా బి ఆల్రెడీ ఎలిమెంట్స్ సెట్లో ఉన్నాయి కదా. సో ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఇంప్లైస్ ఏ స్టార్ బి చేద్దాం. ఏ స్టార్ బి ఆన్సర్ స్టార్ అంటే ఇంటూ అర్థం. అంటే మల్టిప్లికేషన్ ఇంటూ చేసిన 0 ఉంటారు కదా, అది సెట్లో ఉండాలి, జెడ్లో ఉండాలి. సో ఏ స్టార్ బి ఆన్సర్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ 2. ఏ అనేది ఇంటీజర్, బి అనేది ఇంటీజర్, 2 అనేది ఇంటీజర్. ఇంటీజర్ అన్ని కలిపినా వచ్చేది ఇంటీజరే. సో బిలాంగ్స్ టు జెడ్. అర్థమైందా? ఏ అనేది ఇంటీజర్ అమ్మా. ఏ అనేది సపోజ్ ఇంటీజర్ -1 తీసుకోండి. బి అనేది ఒక ఇంటీజర్ 3 తీసుకోండి. 2 అని చేస్తే ఏమొస్తుంది? 4 కూడా మళ్ళీ ఇంటీజరే. అంటే ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ దేంట్లో వచ్చింది? సెట్లోనే వచ్చింది. దేర్ఫోర్ క్లోజర్ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ రెండోది ఏంటి? అసోసియేటివ్. సెకండ్ వన్ అసోసియేటివ్ లా. జనరల్ ఫామ్ ఈ స్టార్ బట్టి చెప్పండి. జనరల్ ఫామ్ ఏంటి? ఏ స్టార్ బి స్టార్ సి ఈక్వల్ ఆన్సర్ రావాలి. ఏ స్టార్ బి స్టార్ సి వస్తే అసోసియేటివ్లా సాటిస్ఫై అయినట్టు. మన జనరల్ ఫార్మ్స్ ఇలాగే చాలా ఇంపార్టెంట్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఆర్హెచ్ఎస్ తీసుకుందాం, 2 ఈక్వల్ రావాలి. ఎల్హెచ్ఎస్ ఏ స్టార్ బి స్టార్ సి ఫైండ్ చేయాలి. ముందు బ్రాకెట్లో చేయండి. బి స్టార్ సి చేద్దాం. ఈ కండిషన్ ప్రకారం ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2, బి స్టార్ సి అంటే ఏ బదులు బి ఉంది, బి బదులు సి ఉంది. అప్పుడు ఇది ఏమొస్తుంది చెప్పండి? బి ప్లస్ సి ప్లస్ 2 ఫర్ ఆల్ బి కామా సి బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడే తీసుకోవాలి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జెడ్ అని తీసుకోండి. అర్థమైంది? ఇదే కండిషన్ ప్రకారం బి స్టార్ సి అనేది బి ప్లస్ సి ప్లస్ 2. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఏ స్టార్ బి స్టార్ సి. ఇది ఎల్హెచ్ఎస్. ఏ స్టార్ బి స్టార్ సి. చూడండి ఈ కండిషన్ ప్రకారం చెప్పండి. ఏ స్టార్ బి స్టార్ సి అంటే ఏ స్టార్ బి స్టార్ సి ఆన్సర్ ఏమొచ్చింది? బి ప్లస్ సి ప్లస్ 2 వచ్చింది. అవునా కదా? బి ప్లస్ సి ప్లస్ 2. ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేయండి. చూడండి ఏముంది? ఏ స్టార్ బి రూపంలో ఉంది. ఏ స్టార్ బి బదులు ఏముంది? బి ప్లస్ సి ప్లస్ 2 మొత్తం ఉంది. ఆ మొత్తం రాయాలి. సో ఏ ప్లస్ బి ఏ అంటే ఏంటమ్మా? ఏ బదులు ఏనే ఉంది ప్లస్ బి బదులు ఏముంది ఇక్కడ? బి బదులు బి ప్లస్ సి ప్లస్ 2 ఉంది. అది మొత్తం రాయండి. బి బదులు బి ప్లస్ సి ప్లస్ 2 మరి ఏముంది? ప్లస్ 2. ఇలా రాయడం రావాలి. అక్కడ ఏమైతుందో దాని బదులు రాసేయాలి. ఇది ఏ రూపంలో ఉంది? ఏ స్టార్ బి రూపంలో ఉంది. ఏ స్టార్ బి ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ 2. ఏ బదులు ఏ ఉంది, బి బదులు ఏముంది ఇక్కడ? బి ప్లస్ సి ప్లస్ 2 అది రాయాలి. ఎక్స్ట్రా ప్లస్ 2 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 4. ఇది ఎల్హెచ్ఎస్ రాయాలి. ఆర్హెచ్ఎస్ సారీ ఆర్హెచ్ఎస్ అంటే ఫస్ట్ ఏం కదా? ఏ స్టార్ బి. ఫస్ట్ మీరు ఏ స్టార్ బి ఫైండ్ చేయండి. ఏ స్టార్ బి అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ 2. ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి ఆర్హెచ్ఎస్ ఏ స్టార్ బి స్టార్ సి. ఆల్రెడీ ఏ స్టార్ బి ఆన్సర్ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ 2 స్టార్ సి. ఇక్కడ చూడండి సేమ్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. మన ఫార్ములా ఇది అప్లై చేయాలి. ఏ బదులు ఏముంది? ఏ ప్లస్ బి ప్లస్ 2. బి బదులు సి ఉంది. ఇక్కడ అప్లై చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ 2 బదులు ఏ బదులు ఏం తీసుకోవాలి? ఏ బదులు ఏ ప్లస్ బి ప్లస్ 2 ప్లస్ సి. బి బదులు ఏముంది? సి ఉంది. ప్లస్ 2 ఎక్స్ట్రాగా ఉంది. అర్థమవుతుందా రాయడం? జస్ట్ ఇది ఫార్ములా. ఇక్కడ ఏ బదులు ఏం కనిపిస్తుంది మీకు?
ఏ ప్లస్ బి ప్లస్ 2 ప్లస్ బి వల్ల ఏం కనిపిస్తుంది సి కనిపిస్తుంది ప్లస్ 2 ఎక్స్ట్రాగా ఉంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 4 రెండు ఎలా వచ్చినాయి ఏ స్టార్ బి స్టార్ సి ఆన్సర్ ఏ స్టార్ బి స్టార్ సి ఆన్సర్ ఒకలాగా వస్తాయి. therefore ఏం రాయొచ్చు therefore ఏ స్టార్ బి స్టార్ సి ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇది అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్. అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏంటి ఐడెంటిటీ లా. ఇక్కడ రాస్తాం నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ రాసారమ్మా. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. థర్డ్ వన్ ఐడెంటిటీ లా. రెండు లా అయిపోయి థర్డ్ లా ఐడెంటిటీ లా. థర్డ్ వన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ లా ఏం చెప్తుంది దీని ప్రకారం అయితే స్టార్ ప్రకారం ఏ స్టార్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి కండిషన్లో. ఓకేనా? అలా అయితే మనకి ఐడెంటిటీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయినట్టు. ఫస్ట్ ఏ స్టార్ ఈక్వల్ టు ఏ అని తీసుకోండి. కన్సిడర్ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తీసుకుంటాం. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది జెడ్లో ఉండాలి. ఇప్పుడు ఉంటే ఆన్సర్ వచ్చినట్టు. ఏ స్టార్ ఈ అంటే కండిషన్ ప్రకారం చెప్పండి. ఈ ఫార్ములా ప్రకారం ఏ స్టార్ బి అంటే ఏంటి ఏ ప్లస్ బి వల్ల ఈ ఉంది ఈ ప్లస్ 2 ఇది ఈక్వల్స్ టు ఏ. ఏ అక్కడ తీసుకెళ్ళిపోండి. ఈ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ మైనస్ ఏ 0 అంటే ఈ వాల్యూ ఏమొస్తుంది -2 ఇంటీరియరే కదా. therefore ఈ అనేది ఎగ్జిస్ట్ అయింది జెడ్లో ఉంది కాబట్టి. సేమ్ మళ్ళీ ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం. ఈ స్టార్ ఏ అంటే ఫార్ములా ప్రకారం రాయొచ్చు. ఏ బదులు ఈ ఉంది ఈ ప్లస్ ఏ ప్లస్ 2 ఈ ప్లస్ ఏ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ. మళ్ళీ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ ఈ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఈ వాల్యూ ఏంటి -2 బిలాంగ్స్ టు జెడ్. అంటే రెండు ఆన్సర్ ఎలా వస్తున్నాయి ఒకేలా వచ్చాయి. -2 జెడ్లో కూడా ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు therefore ఐడెంటిటీ ఎగ్జిస్ట్. సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి -2. సో ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. రాసుకోండి. నెక్స్ట్ ఇన్వర్స్. ఇది అర్థమైందమ్మా. ఈ వాల్యూ మైనస్ చేయాల్సింది అర్థమైందా. నెక్స్ట్ ఇన్వర్స్. మనం గ్రూప్ థియరీ కాన్సెప్ట్ బాగా వినండి అప్పుడే ఇవన్నీ వస్తాయి. థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. సో ఇన్వర్స్లో ఏం చెప్తుంది ఏ స్టార్ బి ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు బి స్టార్ ఏ అవ్వాలి. ఇది ఇన్వర్స్లో జనరల్ ఫామ్. ఏ స్టార్ బి ఈక్వల్ టు ఈ బి స్టార్ ఏ ఈక్వల్ టు కూడా ఈ అవ్వాలి. అలా అయితే ఇన్వర్స్లో సాటిస్ఫై చేసినట్టు. ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అని తీసుకున్నాం. ఏ స్టార్ బి అంటే ఏంటి కదా ఏ ప్లస్ బి ప్లస్ 2 కదా ఫార్ములా. ఈ వాల్యూ ఎంత మనం ఇందాక ఫైండ్ చేసాం -2. దీని నుంచి బి వాల్యూ -2 ఈ రెండు అక్కడ తీసుకెళ్ళిపోయింది -a -2. ఈ ప్లస్ ఏ అర్థం మైనస్ ఏ ప్లస్ అవుతుంది -2 అంటే ఏమవుతుంది బి ఈక్వల్ టు -4 -a బిలాంగ్స్ టు జెడ్. -4 - అంటే ఇంటీజరే కదా జెడ్లో ఉంది సరిపోయింది. నెక్స్ట్ ఏమండి బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ తీసుకుంటే మళ్ళీ బి స్టార్ ఏ ఫార్ములా ఏంటి బి ప్లస్ ఏ ప్లస్ 2 ఈక్వల్ టు ఈ వాల్యూ -2. దీని నుంచి బి వాల్యూ ఏమవుతుంది మళ్ళీ ప్లస్ ఏ అవుతుంది -a ప్లస్ అవుతుంది -2. సో మళ్ళీ ఏమవుతుంది ఆన్సర్ -4 -a బిలాంగ్స్ టు జెడ్. రెండు ఆన్సర్ ఎలా వచ్చాయి రెండు బీలు ఈక్వల్గా వచ్చాయి. therefore ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఆ ఇన్వర్స్ కూడా -4 జెడ్లో ఉంటుంది కదా. ఎందుకంటే 4 అనేది ఇంటీజర్ ఏ అనేది ఇంటీజర్ రెండు మైనస్ చేస్తే కూడా ఇంటీజరే వస్తుంది
కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ఇన్వర్స్ ఏంటంటే ఇన్వర్స్ ఎలిమెంట్ ఈక్వల్ టు -4 -8 ఇలా ఉంటుంది. దేర్ఫోర్ క్లాజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది. సో వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు అయితే గ్రూప్ అయినట్టు. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు ఏమీ లేని గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇంకో కండిషన్ ఉండిపోయింది కమ్యూటేటివ్, ఇక్కడ దాకా రాస్తాను. సో లాస్ట్ కండిషన్ కమ్యూటేటివ్. లాస్ట్ ఫిఫ్త్ కండిషన్ కమ్యూటేటివ్. కమ్యూటేటివ్ ఏంటి? కమ్యూటేటివ్లో ఏం చెప్తుంది? ఏ స్టార్ బి ఈక్వల్ టు బి స్టార్ ఏ అవ్వాలి, అయితేనే కమ్యూటేటివ్ అయినట్టు. సో ఏ స్టార్ బి ఫైండ్ చేయండి. ఏ స్టార్ బి ఎంత ఫార్ములాలో ఏ ప్లస్ బి ప్లస్ 2 అంతే కదా ఫార్ములా. అలాగే బి స్టార్ ఏ ఫార్ములా అప్లై చేస్తే బి ప్లస్ ఏ ప్లస్ 2. బి ప్లస్ ఏ అయినా ఏ ప్లస్ బి అయినా ఉంటాయి కదా, మళ్ళీ నేను ఏమైనా రాయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ 2 అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు ఏ స్టార్. సో బి స్టార్ ఏ ఈక్వల్ టు ఏ స్టార్ బి. దేర్ఫోర్ కమ్యూటేటివ్ సాటిస్ఫైడ్. కమ్యూటేటివ్ లా సాటిస్ఫైడ్. దేర్ఫోర్ క్లాజర్ అయింది, అసోసియేటివ్ అయింది, ఐడెంటిటీ అయింది, ఇన్వర్స్ అయింది, కమ్యూటేటివ్ అయింది. కాబట్టి ఏమవుతుంది ఏబిలియన్ గ్రూప్ వస్తుంది. Therefore, given set forms an abelian group. అర్థమైందా? ఇలా మనకి కండిషన్ ఇస్తారు. కండిషన్ ప్రకారం మనం ఇది ఒక ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం అన్ని లాస్ యూజ్ చేయాలి. అర్థమైందమ్మా? అలాగా ఈ మోడల్లో ఇంకా 2-3-4 సమ్స్ ఉన్నాయి. అన్ని సమ్స్ నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇదే మోడల్ సమ్స్ చెప్తాను. ఇవన్నీ గ్రూప్ యొక్క ఎగ్జాంపుల్స్. అర్థమైందా? సో ఈ 2 సమ్స్ బాగా చేసింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ 2-3 సమ్స్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. డిఫైన్ గ్రూప్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అని ఇవ్వచ్చు. డిఫైన్ గ్రూప్ అని ఇచ్చి ఓ సమ్ ఇస్తాను. ఈ 10 మార్క్స్ సమ్స్ ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.